తెలంగాణ ప్రజలను జాగృతి చేసేందుకు కల్వకుంట్ల కవిత పాదయాత్ర చేస్తుందని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకురాలు నూకల రాణి తెలిపారు. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా వరంగల్ కాశీబుగ్గ రంగనాథ స్వామి దేవాలయం వద్ద కేక్ కట్ చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించి కాశీబుగ్గ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాగృతి ఎక్కడిది అని అన్నవారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని, నేటి నుండి జాగృతికి పూర్వ వైభవం తీసుకువస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి మహిళకు జాగృతి అండగా ఉంటుందని తెలిపారు. జరగవా ఎంకరాని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలికి శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు. అక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మహిళకు మనం చైతన్యవంతులను చేయాలి, మళ్ళీ జాగృతపరచాలని ప్రతి ఒక్క డిస్టిక్ వైజ్గా పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క ఖండంలో కూడా మన జాగృతిని చాటి చెప్పుతూ ముందుకు సాగడం జరుగుతుంది. అదేవిధంగా గత ఒక సంవత్సరం మేము జాగృతి వేడుకలు చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మా అక్క వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిలో మాకు చైతన్యం నింపుతుంది. ప్రతి ఒక్కరికి మాకు మీటింగ్స్ పెట్టి మనం ప్రజలలో మళ్ళీ దూసుకెళ్ళాలి, ప్రజలలో మహిళలలో మనం చైతన్యం ఇంకా తీసుకురావాలి అని ఒక ఉద్దేశంతో అక్క చెప్పిన మాటలు మేము ఒక కృషి లెక్క తీసుకొని అందరికీ కూడా సహాయం చేయాలి, అందరికీ మనము మహిళలకు తోడుగుండాలని మేము కార్యక్రమాలు చేపడుతున్నాము. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏ రోజైనా మేము కవితక్క పుట్టినరోజు నాడే వేడుకలు జరుపుకుంటాము. అదేవిధంగా ఈరోజు కూడా అక్క బర్త్డే సందర్భంగా కాశీబుగ్గ శివాలయం దగ్గర వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో 50 మంది వృద్ధులకు మనము చీరల పంపిణీ చేసినాము. అదేవిధంగా అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా మన తెలంగాణ ఉద్యమకారులను కూడా మరొకసారి గుర్తించి వాళ్ళను సత్కరించడం జరిగింది. శాలువల కండువలతోని మన షీల్డులు కూడా ఇవ్వడం జరిగింది. మేము మహిళలను ప్రత్యేకంగా మా జాగృతే గుర్తిస్తుంది, మా జాగృతి ద్వారానే మేము ఏది కానీ మహిళల్లోకి తీసుకురావడం జరుగుతుంది. అక్కకు ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అన్నదానం కూడా మా ఘనంగా చేయడం జరుగుతుంది.